వాకింగ్ వల్ల హై బీపీ తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. నడక అనేది చాలా సులభమైన వ్యాయామం. దీనికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. ఎక్కడైనా నడవచ్చు. చిన్న స్థలంలో కూడా నడక చేయవచ్చు. ఇది శరీరానికి చాలా మంచి కార్డియో వ్యాయామం. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. మన గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపేటప్పుడు రక్తనాళాల్లో ఏర్పడే ఒత్తిడిని రక్తపోటు అంటారు. కానీ ఇది ఎప్పుడూ ఎక్కువగా ఉంటే రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి అవి గట్టిపడతాయి. దీనివల్ల గుండెపోటు, కిడ్నీ దెబ్బతినడం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోజూ నడిస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనివల్ల గుండె బలంగా మారుతుంది. బలమైన గుండె శరీరానికి అవసరమైన రక్తాన్ని సమర్థంగా పంపగలదు. ఫలితంగా రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా నడక వల్ల రక్తనాళాలు సులభంగా నర్మంగా కదులుతూ ఉండడంతో రక్త ప్రసరణ మరింత మెరుగవుతుంది. శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే రోజూ వాకింగ్ చేస్తే క్యాలరీలు ఖర్చవ్వడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. ఇది పరోక్షంగా హై బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. వాకింగ్ వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించడం ద్వారా బీపీని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి వాకింగ్ వల్ల ఇన్సులిన్ ప్రభావం మెరుగవుతుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గి రక్తపోటు పెరగకుండా కాపాడుతుంది. మొదటి రోజు 10 నుండి 15 నిమిషాలు నడవడం మొదలు పెట్టాలి. తర్వాత నెమ్మదిగా ఆ సమయాన్ని 30 నిమిషాలకు పెంచుకోవచ్చు. నడిచేటప్పుడు శరీరం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తల వంచకుండా నేరుగా చూస్తూ చేతులను స్వేచ్ఛగా ఊపుతూ నడవడం మంచిది. వాకింగ్ చాలా సాధారణంగా కనిపించినా దాని ప్రయోజనాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారికి ఇది చాలా సురక్షితమైన, సహజమైన మార్గం. రోజూ కొంతసేపు నడవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలికి కూడా దారితీస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.